guys, welcome back to our channel. రౌడీ పిల్ల. సో డివోషనల్ ట్రిప్ కి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇప్పుడే క్యాబ్ బుక్ చేసాం. ఆల్రెడీ రీచ్డ్ ఆల్మోస్ట్. ఇంకా డివోషనల్ ట్రిప్ అని ఏముంది, తమిళ చూస్తే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది తిరుపతి అని చెప్పి. సో మా పెళ్లి తర్వాత వెళ్ళాము, మళ్ళా 1 year గ్యాప్ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు వెళ్తున్నాం. 1 year 2 months అయిపోయింది. సో ఇప్పుడు టైం కూడా 10:55 అయిపోతుంది. సో ఆల్రెడీ క్యాబ్ కూడా బుక్ చేసేసాం. టైం లేదు. సో ఎలా ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాం అన్నది మాకు కూడా తెలీదు. 3 days దర్శనం రూమ్ కిందన బుక్ చేసాం అంతే, మిగతా అన్ని కూడా అన్ప్లాన్డ్. సో వాక్ అన్నమాట. సో లెట్స్ సీ, విల్ షో యూ లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ ఎవర్ వి డూ. ఎక్కడ ఏం చేస్తాం, ఎక్కడ తిరుగుతాం, ఏం చేస్తాం అనేది మేము ప్లాన్ చేయలేదు కాబట్టి అలాగా ప్లాన్ చేసుకుని అక్కడక్కడే ఇట్స్ బ్యాక్ ప్యాకింగ్ అంటారు కదా, అలాగే వెళ్ళిపోదాం. చూద్దాం, చాలా రోజులు అయిపోయింది కింద తిరిగి కూడా. సో ఇఫ్ పాసిబుల్ అన్ని రేపు కిందన లోకల్ ట్రిప్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఫ్రమ్ హియర్. అంత తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మేము చూస్తున్నప్పుడు. సో ఓకే, బై ఫర్ నౌ, బై బై. సో మేము వచ్చేసి ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము. మాకు దర్శనం వచ్చేసి సండే అన్నమాట. బెంగళూరు నుంచి 5 hours ఎగ్జాక్ట్ గా. సో మేము నైట్ మా బస్ వచ్చేసి 12 o'clock అనమాట కరెక్ట్ గా. మేము ఇంట్లో 10:45 సంథింగ్ అలా అరౌండ్ స్టార్ట్ అయ్యాము. సో మేము 12 o'clock ఎక్కితే మేము 5 o'clock కి దిగిపోయాం అనమాట. దగ్గర కాబట్టి మేము ముందుగా కూడా ఎప్పుడు బుక్ చేసుకోలేదు, లైక్ ముందు రోజు నైట్ బుక్ చేసుకున్నాము బస్ టికెట్. మెయిన్ బోర్డింగ్ పాయింట్స్ కి వెళ్ళిపోతే ఆన్ స్పాట్ కూడా మనం ఏదో ఒక బస్ ఎక్కేయచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయంట. బట్ ఇంకెందుకు రిస్క్ అంత లేట్ నైట్ అని చెప్పేసి మేము ఇంకా బుక్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ మనం అయితే తిరుపతి రీచ్ అయిపోయాము. ఈ లేట్ నైట్ బస్సే మాకు కరెక్ట్ టైం అనమాట. మాకు రూమ్ కూడా 5:30 నుంచి 6 ఈ లోపు మాకు రూమ్ ఇస్తారు. సో మాకు కరెక్ట్ గా ఆ టైం సెట్ అయిపోయింది. అండ్ రూమ్ కూడా ప్రతి డీసెంట్ రూమ్ తీసుకున్నాము, ఎలానో ఎక్కువ ఉండం కాబట్టి. సో మార్నింగ్ అయితే ఇంకా బస్ త్వరగానే దించేశారు, ఒక 1/2 hour ముందుగానే. 5:30 5 సో ఇంకా రూమ్కి వచ్చేసి కాసేపు ఒక 1 hour అలా మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు కొన్ని టెంపుల్స్ కి మాట్లాడుతున్నా. సో ఆ ప్లేసెస్ అన్ని కూడా మేము తిరుగుతాం, మాతో పాటు మీకు కూడా చూపిస్తాం. సో మొత్తం ఈ రోజంతా కింద కొండపైన కాదు, కింద కిందనే నేను. సో కొన్ని చాలా సార్లు అనుకున్నా కానీ అవ్వలేదు. గుడిమల్లం, తర్వాత అప్లాయిగుంట టెంపుల్స్ కూడా. సో అవి కూడా ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ ఏవేవి కవర్ చేస్తాము అని నేను మీకు కూడా చూపిస్తాం. ఈ తిరుపతి ట్రిప్ అయితే మాత్రం అన్ఫర్గెటబుల్ అసలు. ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనమాట. అంత మంచిగానే అయ్యాయి. సో ఫస్ట్ డే తిరుపతిలో మొత్తం తిరుగుదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. అంటే కొండ కింద ఫస్ట్ డే ఒక వెళ్ళే ముందు రోజు వరకు అసలు మాకు ప్లాన్ ఏం లేకుండే, జస్ట్ గో విత్ ద ఫ్లో అనుకున్నాము. మెయిన్ మాకు స్టెప్స్ తో వెళ్ళాలి, వాక్ వెళ్ళాలి అని చెప్పేసి అదొక్కటే మెయిన్ మోటో అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా ఒక క్యాబ్ బుక్ చేసేసుకొని మేము టెంపుల్స్, లోకల్ టెంపుల్స్ అన్ని వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ వచ్చేసి వకులమాత టెంపుల్ అనమాట. ఇది మేము వెళ్ళేది ఫస్ట్ టైం అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ చాలా పీస్ఫుల్ గా, చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఈ టెంపుల్స్ అంత స్టోరీ కూడా మా కార్ డ్రైవర్ చెప్తా ఉన్నారనమాట. నాకైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం గుర్తులేదు. బట్ ఈ వకులమాత టెంపుల్ వచ్చేసి అంటే వెంకటేశ్వర స్వామి మదర్ టెంపుల్ అన్నమాట. సో చాలా క్లీన్ గా, చాలా ప్లెజెంట్ గా అయితే అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. తిరుపతిలో లోకల్లో చాలానే టెంపుల్స్ చూసాము. అండ్ చాలానే కొత్త టెంపుల్స్ కూడా, మాకు కొత్తవి. సో మేము కొన్ని కవర్ చేయలేదు అనమాట. బట్ ఆ రోజు మాత్రం లిటరలీ లోకల్లో ఉన్న 9 టెంపుల్స్ మేము కవర్ చేసాము. అది కూడా ఐ గెస్ 9 o'clock అలా స్టార్ట్ చేసి 4 o'clock అలా ఫినిష్ చేసేసాము. కొన్ని టెంపుల్స్ లో క్లోజింగ్ టైం వల్ల ఇంకా మాకు కొంచెం లేట్ అయిపోయింది, కానీ చాలా త్వరగా చాలా మంచిగా అన్ని కవర్ చేసాము.
నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి అగస్త్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము. ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ కి వెళ్ళడం కూడా మేము ఫస్ట్ టైం అన్నమాట. ఈ టెంపుల్స్ అన్ని కూడా చాలా పక్క పక్కనే ఉన్నాయి. సో దాని వల్ల మనకి ఎక్కువ టైం కూడా ట్రావెలింగ్ లో వేస్ట్ అవ్వదు. అంతా మంచిగా కవర్ చేసాము. నెక్స్ట్ ఫేమస్ శ్రీనివాస్ మంగాపురం టెంపుల్ కి వెళ్ళాము. ఈ టెంపుల్ కి ఆల్రెడీ ముందే వచ్చాము, ఇప్పుడు కూడా వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్. అంటే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవడం కుదరలేని వాళ్ళకి ఈ టెంపుల్ కి వెళ్ళి కూడా మనం మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ చాలా హిస్టరీ కూడా ఉంది ఈ టెంపుల్ గురించి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ టెంపుల్ కి ఎక్కువ వెళ్తారనమాట. అంటే ఏదో హిస్టరీ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి పెళ్ళైన వెంటనే ఒక 6 months వాళ్ళ వైఫ్ తో కలిసి ఇక్కడ ఉన్నట్టు. సో అలా హిస్టరీ ఉందన్నమాట. మా డ్రైవర్ అలా కొంచెం కొంచెం చెప్పారు. నాకు కూడా కొంచెం కొంచెం గుర్తున్నాయి కొన్ని కొన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విష్ణు రూపంలో ఉంటారంట. సో టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. మాకు కూడా పెళ్ళైన వెంటనే తిరుపతి వచ్చినప్పుడు ఇవన్నీ విజిట్ చేయడం అవ్వలేదు. సో ఈసారి మాత్రం చాలా మంచిగా అన్ని కుదిరాయి. అన్ని టెంపుల్స్ బాగా కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి నమూనా ఆలయంకి వెళ్ళాము. సో ఇది కొత్తగా పెట్టారనుకుంటా. దీనికి టైమింగ్స్ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ ఉంది. 11 వరకు, ఐ థింక్ 8 నుంచి 11 వరకు అనుకుంటా మార్నింగ్. సో మేము ఎగ్జాక్ట్ 11 కలా వెళ్ళాం క్లోజింగ్ టైం కి. సో ఇంకా మిస్ అయిపోయాము. సో ఇది వచ్చేసి అంటే పైన తిరుమలలో ఎలా ఉంటుందో ఆ టెంపుల్, సో అదే కైండ్ ఆఫ్ టెంపుల్ అన్నమాట. సో దాని రెప్లికా లాగా అన్నట్టు. సో ఇప్పటికి ఆల్రెడీ ఒక 2 temples, టోటల్ 4 అయిపోయినాయి. ఫస్ట్ ఏమో ఒకళ్ళమాత టెంపుల్ కి వెళ్ళాం, తర్వాత అగస్త్యేశ్వర టెంపుల్ కి వెళ్ళాం, తర్వాత శ్రీనివాస మంగాపురం టెంపుల్ కి వెళ్ళాం, తర్వాత ఇప్పుడు నమూనా టెంపుల్ కి వెళ్ళాం. బట్ క్లోజ్ అయిపోయింది. యా, యాజ్ ఆఫ్ నౌ విల్ సీ హౌ మచ్ ఎవర్ వీ కెన్ డూ ఇట్. మధ్యలో ఏమైనా క్లోజ్ చేస్తే చెప్పలేం కానీ, లేకపోతే we'll try to cover as soon as we can, as much as we can. Yeah, let's see. We'll చెప్తా ఉంటాం అన్నీ ఎక్కడెక్కడ తిరిగాము, ఏం చేసాం అనేది వీడియోస్ లో. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏం చేసినా సరే కామెంట్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాము. ఇస్కాన్ కూడా చాలా చాలా ఫేమస్, చాలా బాగుంటది తిరుపతిలో కూడా. మేము చాలా ఇయర్స్ అయిపోయింది ఇస్కాన్ కి వెళ్ళి. నాకు గుర్తున్నంత వరకు ఒక 7-8 years అయిపోయింది అనుకుంటా. సో మళ్ళీ ఇప్పుడు ఇలా చూడడం చాలా చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. మంచి బ్లూ గోల్డ్ కలర్స్ లో చాలా బాగా అనిపించింది. ఆఫ్ కోర్స్ ఏ టెంపుల్లో కూడా ఫొటోస్ వీడియోస్ లోపల తీయకూడదు కాబట్టి ఇంకా నేను అసలు ఏం రిస్క్ చేయలేదు, తీయలేదు. వీలైనంత వరకు కొన్ని కొన్ని తీసాను. బట్ కొన్ని కొన్ని మాత్రం ఇంకా ఏం చేయలేము. బయట అట్లీస్ట్ బయటవన్నా ఏదైనా చూసి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటారని చెప్పేసి అలా వీడియోలో ఇంక్లూడ్ చేశాను అనమాట. నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. రాధాకృష్ణులు కూడా చాలా బాగున్నారు. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. అండ్ చిన్న కృష్ణుడు బొమ్మ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఏ ప్లేస్ లో ఇస్కాన్ అయినా చాలా బాగుంటుంది. ఎంతసేపు ఉన్నా అసలు ఆ తనివి తీరదనమాట. నాకు ఈ బెంగళూరు తిరుపతి ఇస్కాన్ కూడా చాలా బాగా నచ్చింది. బెంగళూరు ఇస్కాన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇస్కాన్ నుంచి కపిల తీర్థంకి వెళ్ళాము. ఇవన్నీ చాలా పక్క పక్కనే ఉంటాయి. బట్ తిరుపతిలో బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అంటే ప్యాకేజ్ లాగా. సో కొన్ని టెంపుల్స్ ని అలా కవర్ చేస్తారనమాట. సో బస్ లో కూడా బాగానే ఉంటుంది. బట్ చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఎక్కడో ఆపుతారు కదా, సో రోడ్ మీద ఆపుతారు కొంచెం. అలాంటప్పుడు బాగా టైం టేకింగ్ అనమాట. అదే కార్ అంటే కొంచెం టెంపుల్స్ దగ్గరికి వెళ్తాయి కాబట్టి
కొంచెం ఎక్కువ నడవక్కర్లేదు, టైం కూడా వేస్ట్ అవ్వదు. సో ఇప్పుడైతే కపిలతీర్థంకి వచ్చాము. నాకు ఈ ప్లేస్ కూడా చాలా 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 నచ్చింది. మెయిన్ టెంపుల్ కంటే ముందు ఫస్ట్ హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. అభయ హనుమాన్ సంథింగ్ ఆ టెంపుల్ ఉంది. సో అది దర్శనం అయిపోయాక అప్పుడు మెయిన్ టెంపుల్ కి వెళ్ళాం అనమాట. ఇక్కడ కొంచెం చిన్న ఏమంటారు వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంది. అదైతే మాత్రం చాలా చాలా నచ్చింది నాకు. మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా చాలా రష్ ఉంది. లోపల దర్శనానికి మాకు చాలా టైం పట్టేసింది. ఇంకా దర్శనం నుంచి వచ్చాక అక్కడ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం అలా ఒక 3 టైమ్స్ మన పైన కూడా వాటర్ వేసుకొని ఇంకా అలా కాసేపు ఉండి ఇంకా వచ్చేసాము. చాలా మంది అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. బట్ మేమైతే అలా కాళ్ళు తట్టుకొని అలా పైన 3 టైమ్స్ వాటర్ వేసుకొని ఇంకా వచ్చేసాము. తిరుపతిలో రోడ్స్ అంతా కూడా చాలా వరకు కొంచెం వైడ్ గానే ఉన్నాయి, క్లీన్ గా ఉన్నాయి అండ్ డ్యామేజ్ అవ్వకుండా ఉన్నాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు, చాలా క్లీన్ గా ప్లెజెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ అలివేల్ మంగాపురంకి వచ్చాము. ఓ మై గాడ్, ఎంత రష్ ఉందంటే లిటరలీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ టెంపుల్లో కూడా కంపార్ట్మెంట్స్ లాగా కూర్చోబెట్టారనమాట. టూ మచ్ అలసిపోయాము ఈ టెంపుల్లోనే, చాలా చాలా క్రౌడ్ ఉంది అసలు. అండ్ దర్శనం కూడా మంచిగా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాక కార్ ఎక్కుతున్నప్పుడు మాకు ఈ ఎలిఫెంట్ కనిపించింది అనమాట ఇక్కడ. సో క్యూట్, చాలా బాగుంది. అండ్ అలా కొంచెం దానికి ఫుడ్ ఏదో ఫీడ్ చేసేసి ఇంకా మళ్ళా నెక్స్ట్ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. మాకు మా డ్రైవర్ అంకుల్ కూడా చాలా మంచిగా అన్ని గైడ్ చేశారు. ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఆ టెంపుల్ దీనికి ఫేమస్, దానికి ఫేమస్ అని బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్ చేశారు. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అప్పలాయి గుంట అనమాట. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామియే, కాకపోతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారు అనమాట. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికి డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ అభయహస్త పోస్చర్ తో ఉంటారనమాట. సో ఈ టెంపుల్ కి అది ప్రత్యేకత అన్నమాట. అసలు ఏం రష్ లేరు, బట్ అయినా ఈ లైన్స్ అన్నిటిలోనే మొత్తం ఈ క్యూ లైన్స్ అన్నిటిలో తిప్పారు. చాలా టైం వేస్ట్ అయిపోయింది. చాలా లైన్స్ ఉన్నాయి బట్ క్యూ క్రౌడ్ మాత్రం లేదు. బట్ ఇంకా తిరగక తప్పలేదన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి గుడిమల్లంకి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా చాలా ఫేమస్ అంట. మేము ఇంతకు ముందు వెళ్ళలేదు ఎప్పుడు. సో చాలా హిస్టరీ ఉంది. మాకు డ్రైవర్ అంకుల్ చెప్పినప్పుడు కానీ, అక్కడ పంతులు గారు చెప్పినప్పుడు కానీ విన్నప్పుడు వావ్ అనిపించింది. సో వరల్డ్స్ ఫస్ట్ శివలింగం ఇక్కడే ఉంది. ఇంకా చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. లోపల గైడ్ ఉన్నారు. సో ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్ గా. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఒకే లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉంటారన్నమాట. మెయిన్ లింగం ఇది. సో అవన్నీ హిస్టరీ తెలుసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఇలాంటివి చెప్తేనే మనకి అర్థమవుతుంది ఏంటి ఆ బ్యాక్ స్టోరీ అని చెప్పేసి. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈసారి మీరు కూడా ఏ టెంపుల్స్ విజిట్ చేయాలి అని కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ టెంపుల్స్ అన్ని మీకు వీలుంటే విజిట్ చేయండి. చాలా చాలా ఫేమస్ టెంపుల్స్ అన్నమాట. మేమైతే ఆ రోజు ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు ఏదో కొన్ని టెంపుల్స్ వీలుంటే కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ నాకు తెలిసి అక్కడ తిరుపతిలో ఇంకా లోకల్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని మేము కవర్ చేసేసాము. సో ఇంకా నెక్స్ట్ అనుకోకుండా శ్రీకాళహస్తి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి. సో వచ్చి కొంచెం మంచిగా టీ తాగేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయితే బాగుంటుంది రిలాక్సింగ్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. మేమైతే బస్సులో వెళ్ళిపోయాము. హ్యాపీగా 1 hour లో దించేశారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి 1 hour అనమాట. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కి వెళ్ళాం అనమాట. అంటే లైక్ అరౌండ్ 7:30 అయిపోయింది. సో ఐ థింక్ 8:30కి 9కి అలా క్లోజ్ చేస్తారు అనుకుంటా. సో సాటర్డే నైట్ అనమాట. అసలు ఏం ఎక్కువ రష్ లేదు. చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అంతా కూడా. మేము ఎప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళినా చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మేము కూడా కొన్నిసార్లు పూజలు కూడా చేయించుకున్నాము, రాహుకేతు పూజ. సో ఎంత క్రౌడ్ ని చూసానో, అలాంటిది ఇప్పుడు ఇంత లెస్ క్రౌడ్ ని చూస్తే అమ్మయ్య అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. అండ్ అక్కడే పాతాళ వినాయకుడు కూడా ఉంటారు కదా. సో అది కూడా మంచిగా దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడే కొంచెం ప్రసాదం పెట్టారనమాట. అంటే డిన్నర్ టైం అయింది కదా. సో అక్కడే కొంచెం ఉప్మా ఏదో పెట్టారు. సో రవ్వ ఉప్మా అది తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. మేమైతే చాలా 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 హ్యాపీ. అన్ని టెంపుల్స్ దర్శనాలు కూడా చాలా చాలా బాగా అయ్యాయి. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయిందనమాట. వీఆర్ హ్యాపీ దర్శనాలు అంతా మంచిగా అయినందుకు. సో ఇంకా ఇక్కడ శ్రీకాళహస్తి దర్శనం అయిపోయాక ఇంకా మళ్ళా బస్ ఎక్కేసాము. బస్ స్టాప్ కి వెళ్ళి సో 1 hour కాబట్టి ఇంకా ఏం పెద్దగా ఇబ్బంది కూడా అనిపించలేదు. అండ్ రిటర్న్ లో కూడా చాలా చాలా వర్షం పడింది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.